Hi guys, welcome to my channel. Today my topic is about Stokes theorem. Stokes theorem. Statement: integration of C m dx plus n dy is equal to double integration of curl f bar into n bar dx dy by modulus of n bar dot k bar. ఇది xy plane లో. That is Stokes theorem ఏం చెప్పింది? It shows relations between టోటల్ లైన్ ఇంటిగ్రల్ అండ్ సర్ఫేస్ ఇంటిగ్రల్ మధ్య రిలేషన్ని చెప్పేది స్టోక్స్ థియరం అంటారు. ఈ షోస్ రిలేషన్ బిట్వీన్ టోటల్ లైన్ ఇంటిగ్రల్ అండ్ సర్ఫేస్ ఇంటిగ్రల్. హియర్ ఎన్ బార్ ఇస్ యూనిట్ నార్మల్ వెక్టర్ టు ది గివెన్ సైడ్. ఇచ్చిన సర్ఫేస్కి ఎన్ బార్ అనేది యూనిట్ నార్మల్ వెక్టర్. ఇప్పుడు ఎన్ బారు ఎక్స్వై ప్లేన్లో ఉంటే కే బార్ వచ్చింది, ఎన్ బార్ వైజెడ్ ప్లేన్లో ఉంటే ఐ బార్ వచ్చింది, ఎన్ బార్ జెడ్ఎక్స్ ప్లేన్లో ఉంటే జెడ్ బార్ జే బార్ వచ్చింది. ఇప్పుడు ఈ స్టోక్స్ థియరం ఫార్ములా యూజ్ చేసుకొని కొన్ని ప్రాబ్లమ్స్ సాల్వ్ చేద్దాం. స్టోక్స్ థియరం మీద ఫస్ట్ ప్రాబ్లం. వెరిఫై స్టోక్స్ థియరం. ఎఫ్ బార్ ఇస్ ఈక్వల్ టు ఎక్స్ స్క్వేర్ ఐ బార్ ప్లస్ xy j bar integrated around the square in the plane z equal to 0. z equal 0 అంటే ఇచ్చింది ఏ ప్లేన్? xy ప్లేన్. along the sides x equal to 0, y equal to 0, x equal to a, y equal to a. ఫస్ట్ ఈ సైడ్స్ బేస్ చేసుకొని స్క్వేర్ ఫార్మ్ చేసి అప్పుడు అందరూ లైన్ ఇంటిగ్రల్ సర్ఫేస్ ఇంటిగ్రల్ ఫైండ్ చేయాలి. స్టోక్స్ థియరం ఫార్ములా ఏంటిది? ఇంటిగ్రేషన్ ఆఫ్ సి m dx plus n dy is equal to double integration of curl f bar into n bar dx dy by n bar dot k bar modulus of n bar dot k bar. దీని టోటల్ లైన్ ఇంటిగ్రల్ అంటారు, దీని సర్ఫేస్ ఇంటిగ్రల్. ఇప్పుడు దీన్ని ఎల్హెచ్ఎస్గా తీసుకున్నాం, సర్ఫేస్ ఇంటిగ్రల్ని ఆర్హెచ్ఎస్. అంటే ఇక్కడ వెరిఫై స్టోక్స్ థియరం అంటే ఎల్హెచ్ఎస్ ఈక్వల్ టు ఆర్హెచ్ఎస్ అని ప్రూవ్ చేయాలి. ఫస్ట్ ఎల్హెచ్ఎస్ తీసుకుందాం. ఫస్ట్ ఎల్హెచ్ఎస్ తీసుకొని చేద్దాం. ఫార్మ్ ఏంటి? ఇంటిగ్రేషన్ ఆఫ్ సి m dx ప్లస్ n dy ఈజ్ ఈక్వల్ టు ఇంటిగ్రేషన్ ఆఫ్ సి ఎక్స్ స్క్వేర్ dx ప్లస్ m వాల్యూ ఎంత? ఎక్స్ స్క్వేర్ dx ప్లస్ xy dy. ఇప్పుడు ఈ సైడ్స్ని బేస్ చేసుకొని స్క్వేర్ ఫామ్ చేద్దాం. అంటే ఇక్కడ xy ప్లేన్ ఇచ్చేది, x ఈక్వల్ 0 y ఈక్వల్ టు 0. అక్కడ ఇక్కడ 0 దగ్గర x ఈక్వల్ టు 0, y ఈక్వల్ x ఈక్వల్ టు 0 అంటే అక్కడ ఇక్కడ y ఈక్వల్ టు 0 అంటే ఇక్కడ x ఈక్వల్ టు a అంటే అక్కడ ఇక్కడే y ఈక్వల్ టు a అంటే ఇక్కడ x y రెండు 0, ఇక్కడ x ఈక్వల్ టు 0, ఇక్కడ y ఈక్వల్ టు 0. x ఈక్వల్ టు a, y ఈక్వల్ టు రెండు a అక్కడ ఇక్కడ ఉండిద్ది. ఇక్కడ x ఈక్వల్ టు a అయితే y ఈక్వల్ టు a అయితే ఇక్కడ y ఈక్వల్ టు 0 అయిన x ఈక్వల్ టు a అయినప్పుడు y ఈక్వల్ టు 0 అయింది. ఇక్కడ y ఈక్వల్ టు 0 అయినప్పుడు y ఈక్వల్ టు a అయినప్పుడు x ఈక్వల్ టు 0. అప్పుడు పాయింట్ 0, 0, a, 0, a, a, 0, a. దీని O A B C అంటే ఫస్ట్ ఎల్హెచ్ఎస్ అంటే టోటల్ ఎల్హెచ్ఎస్ అంటే ఫస్ట్ ఇది మొత్తం ప్రూవ్ చేయాలంటే OA ప్లస్ AB ప్లస్ BC ప్లస్ CO. అంటే L ఈజ్ ఈక్వల్ టు L1, L ఈజ్ ఈక్వల్ టు దీని L1 అనుకుంటాం, L2, L3, L4. L ఈజ్ ఈక్వల్ టు L1 ప్లస్ L2 ప్లస్ L3 ప్లస్ L4. అది ప్రూవ్ చేస్తే ఎల్హెచ్ఎస్ అయిపోయింది. ఫస్ట్ వర్క్ డన్ అలాంగ్ OA తీసుకున్నాం. దీన్ని వర్క్ డన్ అలాంగ్ OA ఎట్లా తీసుకున్నాం? L1 అనుకున్నాం. వర్క్ డన్ అలాంగ్ OA ఫార్ములా ఏంటిది? L1 is equal to integration of C m dx plus n dy. అంటే ఇంటిగ్రేషన్ ఆఫ్ సి ఎక్స్ స్క్వేర్ dx ప్లస్ xy dy.
అంటే ఇక్కడ 0 to a తీసుకోవాలి. లోయర్ లిమిట్ ఏమో 0 తీసుకోవాలి, అప్పర్ లిమిట్ ఏమో a తీసుకోవాలి. అంటే ఇక్కడ x వ్యారీస్ ఫ్రమ్ 0 to a. ఎందుకు 0 to a తీసుకున్నాం? ఇక్కడ y టర్మ్స్ కాన్స్టెంట్గా సేమ్గా ఉన్నాయి కాబట్టి y ఈజ్ ఈక్వల్ టు 0, dy వాల్యూ 0 అయిపోయింది. దాని ప్రకారం చేస్తే L1 ఈజ్ ఈక్వల్ టు ఆల్రెడీ చెప్పేదా 0 to a తీసుకోవాలి, x స్క్వేర్ dx ప్లస్ x y వాల్యూ ఎంత చెప్పాను 0, dy వాల్యూ 0. సాల్వ్ చేస్తే x స్క్వేర్కి ఇంటిగ్రేషన్ x³/3 0 to a అంటే a³/3 అంటే వర్క్ డన్ ఎలాంగ్ ఓ ఎంత వచ్చింది వాల్యూ L1 ఈజ్ ఈక్వల్ టు a³/3. ఇప్పుడు వర్క్ డన్ ఎలాంగ్ ఏబి ఈజ్ ఈక్వల్ టు అంటే దీన్ని L2గా తీసుకుందాం. అంటే ఇక్కడ ఏ ఏమో a,0, b ఏమో a,a. అంటే ఇక్కడ x వాల్యూ సేమ్గా ఉన్నాయి కాబట్టి కాన్స్టెంట్ అయ్యి తీసుకోవాలి. x ఈక్వల్ టు a, dx వాల్యూ 0. అంటే ఇక్కడ లోయర్ లిమిట్ y తీసుకోవాలి. y వ్యారీస్ ఫ్రమ్ L2 ఈజ్ ఈక్వల్ ఇంటిగ్రేషన్ ఆఫ్ 0 to a. అంటే y వ్యారీస్ ఫ్రమ్ 0 to a. అప్పుడు 0 to a x² dx ప్లస్ xy dy. ఆల్రెడీ చెప్పాను మీకు ఇక్కడ x వాల్యూ a, x² వాల్యూ a². అప్పుడు dx వాల్యూ ఎంత అయింది 0 ప్లస్ x వాల్యూ ఎంత చెప్పాను a by dy. దీని కానీ సాల్వ్ చేస్తే ఇంటిగ్రేషన్ 0 to ఈ వాల్యూ మొత్తం 0 అయిపోయింది. 0 ఇంటూ ay dy. ఏ కాన్స్టెంట్ బయట రాస్తే ఇంటిగ్రేషన్ 0 to a y dy చేస్తే అప్పుడు L2 ఈజ్ ఈక్వల్ టు a y²/2 0 to a. ఇక్కడ y బదులు a సబ్స్టిట్యూట్ చేస్తే L2 ఈజ్ ఈక్వల్ టు a³ కాబట్టి a² ఇంటూ a³/2. ఇక్కడ వర్క్ డన్ ఎలా ఏబి వాల్యూ ఎంత వచ్చింది a³/2 వచ్చింది. వర్క్ డన్ ఎలా పోయే ఎంత a³/3. వర్క్ డన్ ఎలాంగ్ ఏబి a³/2. ఇప్పుడు వర్క్ డన్ ఎలాంగ్ బీసీ అండ్ వర్క్ డన్ ఎలాంగ్ సిఓ. ఇప్పుడు L3 ఈక్వల్ టు బి వాల్యూ ఎంత a,a, సి వాల్యూ 0, a. అంటే ఇక్కడ y టర్మ్స్ కాన్స్టెంట్గా ఉన్నాయి కాబట్టి y ఈజ్ ఈక్వల్ టు a అయితే dy వాల్యూ ఎంత 0. అప్పుడు x వ్యారీస్ ఫ్రమ్ a to 0. ఇప్పుడు L3 ఈజ్ ఈక్వల్ టు ఇంటిగ్రేషన్ ఆఫ్ a to 0 x² dx ప్లస్ xy dy. దీన్ని సాల్వ్ చేస్తే L3 ఈజ్ ఈక్వల్ టు 0 to a to 0 x² dx ప్లస్ ఇక్కడ y వాల్యూ a, dy వాల్యూ 0. 0 ఇంటూ ఎనీథింగ్ 0. అప్పుడు a to 0 x² dx ప్లస్ 0. దీన్ని సాల్వ్ చేస్తే L3 ఈజ్ ఈక్వల్ టు x³/3 a to 0. దీన్ని సాల్వ్ చేస్తే 0 మైనస్ a³/3 అంటే వర్క్ డన్ అలాంగ్ బీసీ ఎంత వచ్చింది మైనస్ a³/3 వచ్చింది. మైనస్ a³/3 వచ్చింది.
ఇప్పుడు వర్క్ డన్ అలాంగ్ సిఓ. అంటే ఇక్కడ సి వాల్యూ ఎంత 0 to a, 0 వాల్యూ ఓ కామా ఓ. అంటే ఇక్కడ ఎక్స్ టర్మ్ సేమ్గా ఉంది కాబట్టి ఎక్స్ ఈక్వల్ టు 0 అయితే డిఎక్స్ కూడా 0 అవుతుంది. ఇక్కడ y varies from a to 0. అప్పుడు L4 is equal to integration of a to 0 x square dx plus xy dy. ఇప్పుడు x ప్లస్ 0 సబ్స్టిట్యూట్ చేస్తే ఇంటిగ్రేషన్ ఆఫ్ a to 0 0 ప్లస్ 0 అంటే ఏంటి 0, x ప్లస్ 0 సబ్స్టిట్యూట్ 0 అంటే మొత్తం 0. L4 వాల్యూ 0. అంటే ఇక్కడ ఫస్ట్ LHS ఫైండ్ చేయాలి. LHS అంటే టోటల్ లైన్ ఇంటిగ్రల్. ఫార్ములా ఏంటి దానికి L ఈజ్ ఈక్వల్ టు L1 ప్లస్ L2 ప్లస్ L3 ప్లస్ L4. L ఈజ్ ఈక్వల్ టు L1 వాల్యూ a క్యూబ్ బై 3, L2 వాల్యూ a క్యూబ్ బై 2, L3 వాల్యూ మైనస్ a క్యూబ్ బై 3, L4 వాల్యూస్ 0. ఇప్పుడు a క్యూబ్ బై 3 మైనస్ a క్యూబ్ బై 3 క్యాన్సిల్ అయితే LHS వాల్యూ ఎంత వస్తుంది a క్యూబ్ బై 2. LHS వాల్యూ a క్యూబ్ బై 2 వచ్చింది. LHS is equal to a క్యూబ్ బై 2. ఇప్పుడు స్ట్రోక్స్ థీరం ప్రూవ్ చేయాలంటే LHS ఈక్వల్ టు RHS. RHS అంటే నౌ వీ హ్యావ్ టు ప్రూవ్ RHS. ఫార్ములా ఏంటిది ఇంటిగ్రేషన్ ఆఫ్ సి కర్ల్ f బార్ ఇంటూ n బార్ బై మాడ్యులస్ ఆఫ్ n బార్ ఇంటూ k బార్. ఇప్పుడు కర్ల్ f బార్ కనుక్కుందాం. కర్ల్ f బార్ అంటే డెల్ క్రాస్ f బార్ ఈజ్ ఈక్వల్ టు i బార్ j బార్ k బార్ రో బై రో ఎక్స్ ప్లస్ రో బై రో బై రో బై రో జెడ్. ఇక్కడ f1 వాల్యూ ఎంత ఎక్స్ స్క్వేర్, f2 వాల్యూ xy, f3 వాల్యూ ఏమిది కాబట్టి 0. దీన్ని సాల్వ్ చేస్తే కర్ల్ f బార్ ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ ప్లస్ మైనస్ ప్లస్ ఫస్ట్ ఐ బార్ వేస్తే దీన్ని క్లోజ్ చేస్తాం, దీన్ని చేస్తాం. రో బై ఆఫ్ 0 మైనస్ రో బై రో జెడ్ ఆఫ్ xy మైనస్ జే బార్. దీనిని ఈ మధ్యలో క్లోజ్ చేస్తే రో బై రో ఎక్స్ ఆఫ్ 0 మైనస్ రో బై రో జెడ్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్. ఇప్పుడు ప్లస్ కే బార్, దీనిని క్లోజ్ చేస్తే రో బై రో ఎక్స్ ఆఫ్ xy మైనస్ రో బై ఆఫ్ ఎక్స్ స్క్వేర్. దీన్ని సాల్వ్ చేయాలి. దీన్ని సాల్వ్ చేస్తే కర్ల్ ఎఫ్ బార్ ఈజ్ ఈక్వల్ టు ఐ బార్ ఇంటూ 0 మైనస్ ఇక్కడ జెడ్తో చేస్తున్నాం, xy కాన్స్టెంట్స్ కాబట్టి ఈ వాల్యూ మొత్తం 0 అయిపోయింది. 0 మైనస్ జే బార్ 0 మైనస్ ఇక్కడ జెడ్తో చేస్తున్నాం, ఈ xy కాన్స్టెంట్ కాబట్టి 0 అయిపోయింది. ప్లస్ కే బార్ ఇక్కడ ఎక్స్తో చేస్తున్నాం, y అనేది కాన్స్టెంట్ బయటికి రాస్తే y x చేస్తే 1 మైనస్ ఇక్కడ వైతో చేస్తున్నాం, ఎక్స్ స్క్వేర్ ఉంది, ఎక్స్ స్క్వేర్ కాన్స్టెంట్ కాబట్టి 0. అంటే కర్ల్ ఎఫ్ బార్ ఎంత వచ్చింది కర్ల్ ఎఫ్ బార్ ఈజ్ ఈక్వల్ టు వైకే బార్ వచ్చింది. కర్ల్ ఎఫ్ బార్ ఈజ్ ఈక్వల్ టు వైకే బార్ వచ్చింది. అంటే ఇక్కడ కే బార్ అంటే
హియర్ ఆల్రెడీ చెప్పాను, స్ట్రోక్స్ చెప్పాను. ఎన్ బార్ అంటే ఫార్ములా ప్రకారం ఇంటిగ్రేషన్ ఆఫ్ సి కర్ల్ ఎఫ్ బార్ ఇంటూ ఎన్ బార్ డిఎక్స్ డివై మోడ్యులస్ ఆఫ్ ఎన్ బార్ డాట్ కే బార్. ఇక్కడ ఎన్ బార్ అంటే హియర్ ఎన్ బార్ ఈస్ నార్మల్ వెక్టార్ నార్మల్ టు ది కే బార్ ఉంది కాబట్టి XY. ఆల్రెడీ స్ట్రోక్ థియరీ చెప్పిన తర్వాత దాని కిందే చెప్పాను. నార్మల్ టు అంటే XY ప్లేన్లో నార్మల్ వెక్టర్ ఏమైంది, కే బార్ అయింది. XY ప్లేన్లో YZ ప్లేన్లో నార్మల్ వెక్టర్ ఐ బార్ అయింది. ZX ప్లేన్లో నార్మల్ వెక్టర్ జే బార్ అయింది. XY ప్లేన్లో నార్మల్ వెక్టర్ కే బార్ అయింది. YZ ప్లేన్లో నార్మల్ వెక్టర్ ఐ బార్ అయింది. ZX ప్లేన్లో జే బార్ అయింది. దాని ప్రకారం కే బార్ అంటే హియర్ ఎన్ ఈస్ నార్మల్ వెక్టర్ నార్మల్ టు ది XY కే బార్. కర్ల్ ఎఫ్ బార్ ఎంత వచ్చింది వాల్యూ, కర్ల్ ఎఫ్ బార్ వాల్యూ వై కే బార్ వచ్చింది. ఇక్కడ ఎన్ బార్ వాల్యూ ఎంత, కే బార్ వచ్చింది. ఇప్పుడు ఈ రెండింటి మల్టిప్లై, ఇక్కడ ఎన్ బార్ వాల్యూ ఎంత వచ్చింది, XY ప్లేన్ కాబట్టి కే బార్ వచ్చింది. ఇప్పుడు ఈ రెండింటిని మల్టిప్లై చేద్దాం. కర్ల్ ఎఫ్ బార్ డాట్ ఎన్ బార్ మల్టిప్లై చేస్తే వై కే బార్ డాట్ కే బార్ బై డాట్ ప్రోడక్ట్ ఆన్సర్ ఈస్ వై. డాట్ ప్రోడక్ట్ ప్రకారం వై వచ్చింది. ఇప్పుడు ఎన్ బార్ అంటే కే బార్. కింద కూడా సాల్వ్ చేస్తుంది. ఇక్కడ మాడ్యులస్ ఆఫ్ ఎన్ బార్ డాట్ కే బార్, ఇక్కడ నార్మల్ వెక్టర్ ఎంత వచ్చింది, కే బార్. కే మాడ్యులస్ ఆఫ్ కే బార్ డాట్ కే బార్ ఎంత, దీని వాల్యూ 1. ఇప్పుడు మాడ్యులస్ ఆఫ్ కే బార్ డాట్ కే బార్ వాల్యూ సబ్స్టిట్యూట్ చేద్దాం. కర్ల్ ఎఫ్ బార్ ఇంటూ ఎన్ బార్ వాల్యూ సబ్స్టిట్యూట్ చేస్తాం. ఫార్ములా ప్రకారం ఇంటిగ్రేషన్ ఆఫ్ సి కర్ల్ ఎఫ్ బార్ డాట్ ఎన్ బార్ బై ఎన్ బార్ డాట్ కే బార్ డిఎక్స్ డివై. కర్ల్ ఎఫ్ బార్ డాట్ ఎంత వచ్చింది వాల్యూ, వై డిఎక్స్ డివై బై 1. డబుల్ ఇంటిగ్రేషన్ ఆఫ్ సి వై డిఎక్స్ డివై. ఇప్పుడు ఇక్కడ ఎక్స్ లిమిట్స్ ఎలా తీసుకోవాలి, వై ఎలా తీసుకోవాలి చూద్దాం. ఇక్కడ XY ప్లేన్లో కదా, XY ప్లేన్లో వై ప్లేన్ XY, ఇక్కడ x ఈక్వల్ 0 ఎక్కడ ఉంటుంది, వై ప్లేన్లో ఉండేది కాబట్టి x ఈక్వల్ 0. వై ఈక్వల్ 0 ఎక్కడ ఉండేది, ఎక్స్ ప్లేన్లో ఉండేది కాబట్టి ఇక్కడ y ఈక్వల్ 0. x ఈక్వల్ ఏ ఉండేది, ఎక్స్ ప్లేన్లో ఉండేది కాబట్టి x ఈక్వల్ ఏ. y ఈక్వల్ ఏ ఎక్కడ ఉండిద్ది, వై ప్లేన్లో ఉండిద్ది కాబట్టి వై ప్లేన్ ఇక్కడ ఉండిద్ది అనుకో, వై ప్లేన్లో ఉండిద్ది అంటే ఇక్కడ y ఈజ్ ఈక్వల్ టు ఏ. ఇట్లా ఈ ఇచ్చిన సైడ్స్ డయాగ్రామ్ ఇట్లా కూడా డ్రా చేసుకోవచ్చు. x ఈక్వల్ టు 0 అంటే వై ప్లేన్లో ఉండిద్ది, y ఈక్వల్ టు 0 అంటే ఎక్స్ ప్లేన్లో ఉండిద్ది, x ఈక్వల్ టు ఏ అంటే ఎక్స్ ప్లేన్లో ఉండిద్ది, y ఈక్వల్ టు అంటే వై ప్లేన్లో ఉంది. ఇక్కడ లిమిట్స్ రావటం కోసం స్ట్రిప్ అనేది డ్రా చేస్తాం. ప్యారలల్గా స్ట్రిప్ డ్రా చేస్తాం. ప్యారలల్గా స్ట్రిప్ డ్రా చేస్తే అప్పుడు ఏమైంది, ఎక్స్ వ్యారీస్ ఫ్రమ్ 0 to a, y వ్యారీస్ ఫ్రమ్ 0 to a. అంటే ఎక్స్ ఏమో 0 నుంచి ఏ దాకా, y ఏమో 0 నుంచి ఏ దాకా. ఇప్పుడు ఇక్కడ ఇట్లా సబ్స్టిట్యూట్ చేయండి. ఎక్స్ వ్యారీస్, x ఈజ్ ఈక్వల్ టు 0 to a, y ఈజ్ ఈక్వల్ టు 0 to a, y dy dx. ఇంకెక్కడ స్మాల్ x ఈజ్ ఈక్వల్ టు 0 to a. ఇక్కడ ఇంటిగ్రేషన్ ఆఫ్ y కంటే ఏంటిది, y స్క్వేర్ బై 2 0 to a dx. ఇప్పుడు 1/2 కాన్స్టెంట్ బయట రాస్తే 1/2
ఎక్స్ ఈక్వల్ టు 0 టు ఏ, ఇక్కడ బై బదులు ఏ సబ్స్టిట్యూట్ చేస్తే వై స్క్వేర్ ఉంది కాబట్టి ఏ స్క్వేర్ డిఏ, ఇక్కడ ఏ స్క్వేర్ కాన్స్టెంట్ కాబట్టి బయట రాస్తే ఏ స్క్వేర్ బై 2 ఇంటిగ్రేషన్ ఎక్స్ ఈక్వల్ టు 0 టు ఏ 1 డిఎక్స్. ఫార్ములా ఏంటిది, ఇక్కడ ఏ స్క్వేర్ బై 2 ఇంటిగ్రేషన్ ఆఫ్ 1 dx కి ఎక్స్ 0 టు ఏ. దీన్ని కానీ ఏ స్క్వేర్ బై ఇక్కడ ఎక్స్ ప్లస్లో ఏ సబ్స్టిట్యూట్ చేస్తే ఏ మైనస్ 0, అప్పుడు ఏ క్యూబ్ బై 2. ఇందాక ఎల్హెచ్ఎస్ వాల్యూ ఎంత వచ్చింది, ఎల్హెచ్ఎస్ వాల్యూ ఏ క్యూబ్ బై 2 వచ్చింది, ఆర్హెచ్ఎస్ వాల్యూ ఏ క్యూబ్ బై 2. therefore LHS is equal to RHS. therefore the Stokes theorem is verified. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం పక్కన ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. స్టే హోమ్, స్టే సేఫ్.